హలో ఫ్రెండ్స్, టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని గార్డెన్లో వైట్ రోజ్ ఫ్లవర్స్, ఫ్లవర్ ప్లాంటు. కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకా కొన్ని బాగా హైట్లో ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ 3-4 డేస్ అయినా కానీ అలాగే ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. తర్వాత ఇంకా ఆ ఫ్లవర్స్ రాలిపోతున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. కొరియాండర్ సీడ్స్, ధనియాలు వేసాను కదా, 2 లీవ్స్ నుంచి 3 లీవ్స్ వచ్చినాయి. ఈ ధనియాల లీవ్స్ 3 లీఫ్ చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్ కోసేస్తున్నాను. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం విప్పినాక కోద్దామనుకున్నా, ఇంకా నెక్స్ట్ డేకి లేవు. అందుకే నేను ఇవి ఇక్కడ మొత్తం విప్పకముందు కొంచెం ఉన్నప్పుడే కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉండాలి, బయట కదా లేవు ఫ్లవర్స్. ఈ ప్లాంట్ ఇలా పడిపోతుంది. కిచెన్ వేస్ట్ కోసం నేను ఇలా లోపలికి ఒక బకెట్ పెట్టేశాను. డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ అందులో వేసి ఒక లెవెల్ మట్టేస్తూ వాటర్ చల్లుతూ ఉంటాను. అందుకే లోపలికి పెట్టేశాను. ఇలా మట్టిలో పెట్టేస్తే ఇంకా ఎండ కూడా వస్తుంది కదా, బయట కదా. ఇక్కడ కూడా బాగా వచ్చింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్ సీడ్స్, పల్లి సీడ్స్ పెట్టాను. ఈ బకెట్లో అయితే చాలా బాగా హైట్ అయినాయి. ఇందులో చామంతి మొక్కలు కూడా పెట్టాను. చిన్న చిన్న పుట్టగొడుగులు మష్రూమ్స్ వచ్చినాయి లోపల, అవే పడిపోతూ ఉంటాయి మళ్ళీ. కొన్ని అట్టపెట్టెలు, ఏమైనా పేపర్లు అవి వేస్తే కిచెన్ వేస్ట్లో మష్రూమ్స్ వచ్చేస్తాయి. ఈ ప్లాంట్స్ కూడా హైట్ అయినాయి. ఈరోజు ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ చిన్న డబ్బాలో, వైట్ సన్ఫ్లవర్స్ రాలేదు, నెక్స్ట్ డేకి వస్తాయి. మొగ్గలు ఉన్నాయి. ఇక్కడైతే బ్లూ కలర్ సన్ఫ్లవర్ వచ్చింది. ఇందులో ఇలా వచ్చినాయి, చిన్న చిన్న సీడ్స్ వేసుకున్నాను ఆకుకూరకి. ఈ ప్లాంట్స్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇంకొంచెం విప్పాలి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. చాలా బాగా విప్పింది. ఎర్లీ మార్నింగే తీస్తున్నాను. టమోటాలు, ఈ ముదిరివి అన్నీ నేను కటింగ్ చేస్తున్నాను. ఇవి నేను ఎంకరేజ్ చేయను. కిందవి ముదిరి లీవ్స్ అన్నీ తీసేస్తాను. బలమంతా వాటికే వెళ్ళిపోతుంది, లీఫ్ మైనర్ వస్తుంది. కింద మొక్కకు కూడా హెయిర్ వెళ్తుంది కదా, ఇవి కటింగ్ చేస్తున్నాను నేను. వెయిట్ కూడా ఉంటాయి, ఆ లీవ్స్ వాలిపోతూ ఉంటుంది. ఇలా తాడుతో నేను ఇలా సపోర్ట్గా కట్టుకున్నాను. టబ్బులో చాలా బాగా వచ్చింది ప్లాంటు. ఇవి నేను కొనుక్కోలేదు, సీడ్స్ ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాలే వేసేసాను. పల్లీలు కూడా నేను ఇంట్లోకి ఎన్ని తెచ్చుకున్నవి, యూజ్ చేసుకునేవే పల్లీలు. వాటిల్లో కొంచెం బెటర్ పల్లీలు తీసుకుని పెట్టుకున్నాను. పల్లీ ప్లాంట్స్ ఇవి. ఇక్కడ ఒకటి చామంతి మొక్క ఉంది. ఈ టమాటా మొక్కతో పోటీగా చాలా హైట్ వచ్చేసింది. అది అలాగే రాణిస్తాను. మళ్ళీ జూన్లో వాటిని కటింగ్లు వేసి పెట్టుకుంటాను. చిక్కుడు ప్లాంటు, ఈ చిక్కుడు ప్లాంటు కాయ కూడా వచ్చేసింది. ఆల్రెడీ కోసాను, మళ్ళీ వచ్చింది చాలా బాగా. చాలా చిన్న మొక్క. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత బాగా కాయ వచ్చిందో చిక్కుడుకాయ. నాకు చూసుకోవటానికి అలా ఉంచుకున్నాను, ఎప్పుడు చూస్తూ ఉంటాను దాన్ని. నేను దానిని సీడ్స్ కోసం ఉంచుకున్నాను, బాగా డ్రై అయ్యే వరకు ఉంచుతాను.
ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్ ఇంకా ఫ్లవర్స్ అయిపోయినాయి, ఎండిపోతుంది, డ్రై అవుతుంది. ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ కూడా పీకేద్దాము అనుకుంటే ఇక్కడే ఒకటి చామంతి ప్లాంట్ దీని సపోర్ట్తో ఉంది. ఇది పీకేస్తే ప్లాంట్ చామంతి మొక్క కూడా రూట్స్ మళ్ళీ డ్యామేజ్ అవుతాయని ఉంచుకున్నాను. చామంతి మొగ్గలు వస్తున్నాయి. ఇందులో సీడ్స్ వేసే స్టార్ట్ అయింది కొత్తిమీర. ఇక్కడ మెంతులు వేసాను కదా, మెంతులు కూడా స్టార్ట్ అయినాయి. ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా పైన క్యాప్స్లా మట్టితో ఉంటాయి. లైట్గా వాటర్ చల్లగానే చక్కగా వచ్చేస్తుంది గ్రీన్గా. ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు సిజర్ తీసుకొచ్చాను పైకి ఈ దారాలన్నీ కట్ చేయడానికని. ఇవాళ కట్ చేసేస్తాను మొత్తం. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైం కోస్తాను. కానీ కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్, ఇక్కడ ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, డైలీ వస్తున్నాయి నాకు ఈ ఫ్లవర్స్. ఇక్కడ గోరింక పువ్వులు, చిలకముక్క పువ్వులు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తం పూర్తిగా విప్పలేదు, 2 days పడుతుంది. నాకైతే ఆ ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టం. 2 కలర్స్ వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్, పింక్, ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. బంతి మొక్కలాగే ఆ ప్లాంట్ బంతి మొక్కలా ఉంటుంది. దాన్ని కూడా కొమ్మలు తీసి పెట్టినా వచ్చేస్తుంది. నేను సీడ్స్ వేసుకున్నాను, ఇప్పుడు చూపిస్తున్నాను. మిడిల్లో పింక్ చిలకముక్క పువ్వులు. ఈ లీప్స్ అన్నీ అడ్డు ఉన్నాయని కొన్ని ముదురు లీప్స్ తీసేస్తున్నాను నేను. ఎందుకండి ఈ లీప్స్లో నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ ఫ్లవరు ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టం. ఎందుకండి ఈరోజే విప్పింది. ఇంకా స్టెమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. చాలా చిన్న ప్లాంట్ పాపం, ఈరోజే వచ్చింది ఫ్లవరు. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి, సైడ్కి ఫ్లవర్లో నుంచి ఫ్లవర్ ఒకటి అలా వచ్చినట్టుగా ఎంత బాగున్నాయో ఆ పైన క్యాప్స్. ఇక్కడ చిన్న డబ్బాలో కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. కొత్తిమీర వేసాను కదా, వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఆకుకూర నేమ్తో వేసుకున్నాను నేను. ఆ నేము ఇంకా మొత్తం కవర్ అవ్వలేదు. ఇక్కడ బచ్చలి సీడ్స్ వేసాను, అవి వచ్చేసినాయి. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. ఈ లీవ్స్ బాగుంటాయి. ఇక్కడ ఈవినింగ్ టైంలో వచ్చే ఫ్లవర్స్, పింక్ చాలా బాగుంది ఫ్లవరు.